అందరికీ నమస్కారం. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, జీవశాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు అనేటువంటి టాపిక్ ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్సెస్. డిఎస్సి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటారు. ఇంకా కొద్ది కాలం, ఈ కొద్ది కాలంలో మనకి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఎక్కువ సమయం ప్రిపేర్ అవడానికి, ఎక్కువ ప్రిపేర్ అయినటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఓకేనా? ప్రసన్నాస్ అకాడమీ వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు ప్రిపరేషన్లో ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జీవశాస్త్రం యొక్క బోధనా లక్ష్యాలు. జీవశాస్త్రం అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసుల్లో డిస్కస్ చేసాము. జీవశాస్త్రం అంటే జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అన్నాము. అయితే జీవతోముఖాభివృద్ధి అంటే ఓవరాల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడం కోసం మన విద్యా వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే దిశానిర్దేశం చేస్తుంది. ఈ దిశానిర్దేశం చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఉద్దేశాల నుంచి కొన్ని లక్ష్యాలు అనేవి రూపొందించడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గమ్యం. ఒక పరిశీలన ద్వారా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. పరిశీలన ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, దాని గురించి ప్రాముఖ్యీకరించడం, ఉదహరించడం. దాని గమ్యం ఎలా ఉంటుంది అంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి సాధించడానికి వీలుగా ఉంటుంది. అంటే ఏంటి అంటే పరిశీలనల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం, ఈ అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని ప్రాముఖ్యీకరించటం, వివరించటం. ఇట్లా ఫైనల్ గా ఏమవుతుంది, వీటన్నిటి వల్ల విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇది చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది. అందుకని గమ్యం అనేది సాధించడానికి ఎలా ఉంటుందంటే అస్పష్టంగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ గమ్యం అనేది చాలా విస్తృత పరిధిని కలిగి ఉంటుంది. గమ్యం ఎలాగుంటుంది అంటే విస్తృత పరిధిని కలిగి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసం సాధించడం. ఇది యాక్చువల్గా ఇది ఒక గమ్యం. అయితే స్పష్టత లేదు దీనిలో. చాలా చాలా విస్తృతంగా ఉంటుంది, స్పష్టత లేకుండా ఉంటుంది. అట్లాంటి దాన్ని ఏమంటాము అంటే గమ్యం అంటారు. మనం సైన్స్ పరంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థ గురించి తీసుకున్నట్లయితే ఈ ఆవరణ వ్యవస్థను ఎలా చెప్తాము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఆవరణ వ్యవస్థలు, అక్కడ ఉన్నటువంటి రకరకాల ఆహారపు గొలుసులు, ఆ ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలు. అంటే ఎంత విస్తృతి అంత చాలా కఠినంగా ఉంటుందన్నమాట. ఎందుకు ప్రపంచంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి, ఎలా సాధించడానికి వీలవుతుంది, ఇట్లాంటి విస్తృత పరిధిని కలిగి ఉన్నది ఏంటి అంటే గమ్యం. ఈ గమ్యం నుంచి పుట్టుకొచ్చింది, దాని నుంచి అరైజ్ అయినటువంటి నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ దీన్ని గమ్యం అనుకుంటే గమ్యం నుంచి ఉద్దేశాలు అనేవి వస్తాయన్నమాట. ఈ ఉద్దేశాలు వెన్ కంపేర్ టు ద గమ్యంతో పోల్చినప్పుడు ఉద్దేశాలు కొంచెం సాధించడానికి వీలుగా ఉంటాయి, కొంచెం నిర్దిష్టంగా ఉంటాయి, కాస్త క్లారిటీని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఇది మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసం అన్నాం. మరి ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే విద్యార్థి యొక్క శాస్త్రీయ వైఖరులు, విద్యార్థులు సృజనాత్మకత, సామర్థ్యం, ఇట్లాంటి కొన్ని పర్టికులర్ ఆస్పెక్ట్స్ కలిగి ఉన్న దాన్ని ఏమంటాము అంటే ఉద్దేశం అంటారు. గమ్యాల నుంచి ఏమొచ్చింది, గమ్యం నుంచి ఉద్దేశాలు వచ్చినాయి. ఈ ఉద్దేశాలు కూడా కొంత ఎక్కువ పరిధిని కలిగి ఉంటాయి అన్నమాట. కాస్త అస్పష్టంగా, గమ్యంతో పోల్చినప్పుడు స్పష్టంగా ఉంటాయి, కానీ ఇవి కూడా సాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అనమాట. అట్లాంటి సమయంలో వీటి నుంచి ఉద్భవించినటువంటి నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే లక్ష్యాలు. ఈ లక్ష్యాలు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించిందేమో గమ్యం అనుకుంటే, పర్టికులర్ గా భారతదేశంలో విద్యా వ్యవస్థ భారతదేశంలో సాధించవలసిన విద్యా వ్యవస్థ ఉద్దేశం అనుకుంటే, పర్టికులర్ గా ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎలా నడుస్తుందని తెలియజేసేదాన్ని మనం లక్ష్యం అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, ఆవరణ వ్యవస్థను, ప్రపంచంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలన్నిటి గురించి నేర్చుకోవడమేమో గమ్యం అయితే, ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆహార గొలుసులు, జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియజేసేదాన్ని ఏమంటాము అంటే
అది దేనికి సంబంధించిన ఉద్దేశం అవుతుంది. ఇక్కడ లక్ష్యం అనేది ఓ పర్టికులర్ స్కూల్, మీ పాఠశాలలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆహారపు గొలుసులు ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి తెలియజేసే దాన్ని ఏమంటాము అంటే లక్ష్యం. అంటే సాధించడానికి వీలుగా ఉంటాయి, నిర్దిష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి, తక్కువ పరిమితిని కలిగి ఉంటాయి, దాంతోపాటు తక్కువ సమయాన్ని కూడా తీసుకుంటాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి తక్కువ సమయాన్ని తీసుకుంటాయి. అట్లాంటి వాటిని ఏమంటాము అంటే లక్ష్యాలు అంటాం. అంటే దేని గురించి మాట్లాడుకుంటాం? జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు. జీవశాస్త్రాన్ని బోధించాలి అంటే ఏం కావాలి? కొన్ని లక్ష్యాలను బేస్ చేసుకుని ఆ లక్ష్యాలు సాధించాలి. ఈ లక్ష్యాలు ఎలా ఉంటాయంటే ప్రవర్తన రూపంలో ఉంటాయి, విద్యార్థి యొక్క ప్రవర్తన రూపంలో ఉంటాయి. అటువంటి లక్ష్యాలను ప్రవర్తన లక్ష్యాలు అని కూడా అంటాం అనమాట. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, సాధారణ లక్ష్యాలు, సామాజిక. వాటి మధ్య ఉన్నటువంటి స్పష్టీకరణ, లక్ష్యాలు స్పష్టీకరణ, వీటి మీద రకరకాల శాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందులో ద ఫస్ట్ వన్ ఏంటి అంటే యునెస్కో వారి హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనే దానిలో ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు వస్తాయి, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు వస్తాయి అని యునెస్కో వారి హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్, యునెస్కో వారి హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనేవాళ్ళు ఇచ్చినటువంటి దాని అభిప్రాయం ఏంటి అంటే ఈ లక్ష్యాల మీద గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు, ఉద్దేశం నుంచి ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్, ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్ అనే ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే ఈ ఉద్దేశాలు, లక్ష్యాలు, ఈ ఉద్దేశాలు లక్ష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అంటే గొలుసు రూపంలో ఉంటుంది. ఉద్దేశాలు లక్ష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధం గొలుసు రూపంలో ఉంటుంది అనేటువంటి అభిప్రాయం తెలియజేసింది ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్. యునెస్కో వాళ్ళు ఏమిచ్చారు అంటే గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు వస్తాయి అని తెలియజేసి ఈ రెండింటి మధ్య, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుంది అంటే గొలుసు రూపంలో ఉంటుంది అని తెలియజేసింది ఎవరు అంటే ప్రొఫెసర్ రిచర్డ్ గుడ్. కార్టర్ వి గుడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి అభిప్రాయం ఏంటి అంటే లక్ష్యం అనేది ఎలా ఉంటుంది అంటే పాఠశాలకు ఇచ్చినటువంటి డెఫినేషన్ లేదా ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయం ఏంటి అంటే లక్ష్యం అనేది పాఠశాల నిర్దేశించబడినటువంటి ప్రాయోజిత కార్యాచరణ ముగింపు. పాఠశాల కోసం నిర్దేశించబడినటువంటి ప్రాయోజిత కార్యాచరణ ముగింపునే లక్ష్యం అంటారని ఆ అభిప్రాయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే కార్టర్ వి గుడ్. ఓకేనా. యునెస్కో వాళ్ళు ఏమిచ్చారు? గమ్యం నుంచి ఉద్దేశాలు, ఉద్దేశాల నుంచి అనేక లక్ష్యాలు వస్తాయని తెలియజేశారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే గొలుసు రూపంలో ఉంటుందని తెలియజేసింది రిచర్డ్ వైట్ఫీల్డ్. నెక్స్ట్ కార్టర్ వి గుడ్ ఏం చెప్పారు అంటే పాఠశాల కోసం నిర్దేశించబడినటువంటి ప్రాయోజిత కార్యాచరణ ముగింపు అని తెలియజేశారు అనమాట. డెఫినిషన్ ఇచ్చింది ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూము. ఈయన ప్రకారం ఏంటి అంటే విద్యా లక్ష్యాలు అనేవి పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని విద్యా కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అంశంగా కాకుండా ఈ టెక్నాలజీని బోధనాభ్యాసం ప్రక్రియలో ఉపయోగించడం అని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనమాట. ఏమి బోధించాలి అనే తెలియజేస్తే లక్ష్యాలు ఏం తెలియజేస్తాయి అంటే ఏమి సాధించామనే దాన్ని తెలియజేస్తాయి అనమాట. ఉద్దేశాలు అస్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు వచ్చి స్పష్టంగా ఉంటాయి. ఉద్దేశాలు కొన్నిసార్లు సాధించడానికి అనుకూలంగా ఉండవు, కానీ విద్యా లక్ష్యాలు అనేవి సాధించడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఉద్దేశాలు చాలా విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంటే లక్ష్యాలు అనేవి చాలా తక్కువ పరిధిని కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి లక్ష్యాలు అనేవి పాఠశాల స్థాయిలో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఏంటి అంటే ఉద్దేశాలు లక్ష్యాలకు మధ్య ఉన్నటువంటి ఏం చెప్తాము అంటే పాఠశాల పరిధిలో సాధించగలిగేటువంటి ఉద్దేశాలను ఏమంటాము అంటే లక్ష్యాలు అంటాం. పాఠశాల పరిధిలో సాధించగలిగినవి స్పష్టంగా ఉంటాయి. ఓకే. వీటి ద్వారా వచ్చినటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే అభ్యాసన మార్పులు అంటాము, ఇవి ప్రవర్తన మార్పులు అని కూడా అంటాము. అంటే మనం వీటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. వచ్చినటువంటి లక్ష్యాలు సాధించిన తర్వాత విద్యార్థులు వచ్చినటువంటి ప్రవర్తన మార్పులు ఎలా ఉంటాయంటే స్పష్టంగా మనకి అందుబాటులో, అంటే మనం మాపనం చేయగలగాలన్నమాట. అంటే బోధనకు ముందు విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, బోధన అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం మాపనం చేయవచ్చు. బోధన అభ్యసన ప్రక్రియకు ముందున్నటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తన ఎలా ఉంది. ఓకే. ఎవరు ఇదంతా చేసేది అంటే ఉపాధ్యాయుడు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. ఈయన ఏం చేయాలి?
ఒక విషయాన్ని లేదా ఒక టాపిక్ని ఎంచుకోవాలి. ఆ విషయాన్ని ఎంచుకున్న తర్వాత దాని మీద ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించాలి. అంటే ఏమి సాధించాలి, బోధన ఎలా ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని బోధనోపకరణాలు తయారీ. బోధనోపకరణాలను తన బోధనకు అనుకూలంగా ఉపాధ్యాయుడు రూపొందించుకుంటాడు. ఈ బోధనోపకరణాలు తయారు చేసిన తర్వాత దీన్ని బోధనాభ్యాసన ప్రక్రియ, తరగతి గదిలో వాటిన్నిటిని ఉపయోగించి బోధనాభ్యసన ప్రక్రియ ఎలా సాగింది. ఈ బోధనాభ్యసన ప్రక్రియ ఫలితంగా ఏంటి? బోధనాభ్యసన ప్రక్రియ తర్వాత లక్ష్యాల సాధన. ఈ లక్ష్యాల సాధన ఫలితంగా విద్యార్థులు ఏమవుతాయంటే అభ్యసనానుభవాలు. ఈ విద్యార్థిలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు ఏంటి? ఫైనల్ గా మనం ఇది బోధనాభ్యసన ప్రక్రియకు ముందున్నటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తన, ఇది బోధనాభ్యసన తర్వాత ఉన్నటువంటి ప్రవర్తనని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంటే లక్ష్యాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థికి బోధనాభ్యసన ప్రక్రియకు ముందు తర్వాత అతని యొక్క ప్రవర్తన మార్పుని మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఎలాగా ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని ఎంచుకొని ఆ పాఠ్య ప్రణాళిక రూపొందించుకొని దానికి తగినటువంటి బోధనోపకరణాలను తయారు చేసుకొని ఒక తరగతి గదిలో బోధనా కృత్యం అంటారు దీన్ని, బోధనాభ్యసన ప్రక్రియను నిర్వర్తించినట్లయితే ఆ లక్ష్యాల సాధన అనేది ఎలా జరుగుతుంది? అభ్యసన అనుభవాల ద్వారా. విద్యార్థులకి ఆ అభ్యసనం అంటే ఒక లెసన్ నేర్చుకోవడానికి ముందు ఎలా ఉన్నాడు, నేర్చుకున్న తర్వాత దాని గురించి తనకి కొంత సమాచారం తెలిసి ఉంటుంది, దాని గురించి మాట్లాడగలుగుతాడు, దాని గురించి డయాగ్రామ్స్ వేయగలుగుతాడు, దాని గురించి ప్రశ్నలు తయారు చేయగలుగుతాడు, ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతాడు. అట్లాంటి వాటన్నిటిని ఏమంటామంటే బోధనాభ్యసన అనుభవాలు అంటాము. దీని ఫలితంగా అతనిలో వచ్చినటువంటి ఆ మార్పును ఏమంటాము అంటే ప్రవర్తన మార్పులు అంటారు. ఆ తర్వాత బోధనాభ్యసన తర్వాత విద్యార్థి యొక్క అంటే ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ లాగా పెట్టొచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకుని అంటే ప్రవర్తన మార్పు బట్టి మనం ఆ లక్ష్యాన్ని సాధించామా లేదా అని. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. బోధనాభ్యసన లక్ష్యాలు సాధించటానికి అంటే మనం తరగతి గదిలో ఈ లక్ష్యాలని ఈ విధంగా సాధించడానికి పాసిబుల్. బోధనాభ్యసన లక్ష్యాలకి అసలు ఆధారాలు ఏంటి అంటే ఈ లక్ష్యాలు వేటి ప్రకారం రూపొందించబడతాయో చూద్దాం. లక్ష్యాల లక్ష్యాల రూపకల్పన చేయాలి అంటే కొన్ని ఆధారాలను బట్టి ఇవి తయారు చేయబడతాయి. అవేంటి అంటే ఉద్దేశాల నుంచి లక్ష్యాలు అనేవి రూపొందించబడతాయి. నెక్స్ట్ విద్యార్థి అవసరాలు. విద్యార్థి అవసరాలను బట్టి లక్ష్యాలు రూపొందించబడతాయి. విద్యార్థి యొక్క సామర్థ్యాలను బట్టి లక్ష్యాలు అనేవి రూపొందించబడతాయి. నెక్స్ట్ విద్య యొక్క స్వభావం. విద్య ఎలా ఉంది, అది నియత విద్య, అనియత విద్య, ఓకేనా? విద్యా స్వభావము. తర్వాత విషయ స్వభావం, ఆ టాపిక్ యొక్క నేచర్ ఎలా ఉంది, నెక్స్ట్ సామాజిక అవసరాలు. అంటే ఒక లక్ష్యం, ఒక లెసన్ ఏదైనా పెడితే ఆ సమాజంలో అవసరానికి తగ్గినట్లుగా ఉందా లేదా సామాజిక అవసరం ఏదైతే ఉందో ఆ దాన్ని బేస్ చేసుకుని లక్ష్యాలు అనేవి రూపొందించబడతాయి. నెక్స్ట్ సామాజిక వనరులు, అక్కడ లభించేటువంటి వనరులు,
సామాజిక వనరులు అంటారు. ఇది ఏంటిది? లక్ష్యాలు రూపొందించబడటానికి కారణమైనటువంటి ఆస్పెక్ట్స్ అన్నమాట. ఏంటవి? ఉద్దేశాలు, విద్యార్థి అవసరాలు, విద్యార్థి యొక్క సామర్థ్యాలు, విద్యా స్వభావం, విషయ స్వభావం, సామాజిక అవసరం, సామాజిక వనరులు, వీటన్నిటిని బేస్ చేసుకున్న లక్ష్యాలు అనేవి రూపొందించబడతాయి. ఈ లక్ష్యాలకు సంబంధించినటువంటి ఈ లక్ష్యాలు ఏంటి, లక్ష్యాల రకాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అయితే డిఎస్సి ఎగ్జామ్ లో ప్రశ్నలు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఈ సాధారణ లక్ష్యాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉంటే, ఈ ప్రవర్తన లక్ష్యాలు అనేవి ఎలా ఉంటాయి అంటే విద్యార్థి అవసరానికి తగినట్లుగా ఉంటాయి అన్నమాట. సాధారణ లక్ష్యాలు దీర్ఘకాలికంగా ఉంటే, ప్రవర్తన లక్ష్యాలు అనేవి స్వల్పకాలికంగా ఉంటాయి. అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాము? జీవశాస్త్ర బోధన లక్ష్యాలు. ఈ జీవశాస్త్ర బోధన లక్ష్యాల్లో ఏంటి అంటే గమ్యం ఉంటుంది. ఈ గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు వస్తాయి. అనేక ఉద్దేశాల నుంచి అవి కూడా విస్తృతంగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి లక్ష్యాలు అనేవి వస్తాయి. ఈ లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే, ఈ లక్ష్యాలు అనేవి విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధిని సాధించడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ లక్ష్యాలు రూపొందించబడటానికి ఇవన్నీ కూడా ఆధారాలు విద్యార్థి అవసరాలను బట్టి, విద్యార్థిలో ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి, ఉద్దేశాలను బట్టి, సామాజిక అవసరాలు, సమాజంలో ఉన్నటువంటి వనరులను బట్టి, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను బట్టి, తర్వాత మనం తీసుకునేటువంటి విషయం టాపిక్ కు సంబంధించినటువంటి స్వభావాన్ని బట్టి, ఓకేనా, ఏంటవి లక్ష్యాలు అనేవి రూపొందించబడతాయి అన్నమాట. ఈ లక్ష్యాలు ఎన్ని రకాలు అనుకున్నాము? లక్ష్యాలు 2 రకాలు. అవి ఏంటవి? ఒకటి సాధారణ లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు. రెండోది ఏంటి అంటే ప్రవర్తన లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు, ప్రవర్తన లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు, ప్రవర్తన. సాధారణ లక్ష్యాలు అంటే ఏం చెప్పుకున్నాము? ఇవి విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, తర్వాత సామాజికవేత్తలు, వీళ్ళందరూ కలిసి రూపొందించినవే ఏంటి అంటే సాధారణ లక్ష్యాలు. ఇవి విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంటాయి, సామాజిక అవసరాలకు అనుకూలంగా ఉంటాయి, ఇవి సాధించడానికి ఎక్కువ సమయాన్ని పడుతుంది. అదే ప్రవర్తన లక్ష్యాలు అంటే ఏంటది? ఎవరు రూపొందిస్తారు? ఉపాధ్యాయుడు రూపొందిస్తాడు. ఈ పాఠశాలలో ఒక తరగతికి సంబంధించినటువంటి, అంటే ఇవి మారిపోతూ ఉంటాయి. సాధారణ లక్ష్యాలు అనేవి టాపిక్ మారిపోతూ ఉంటాయి, తరగతికి కూడా మారిపోతూ ఉంటాయి. ఇవి చాలా తక్కువ పరిధిని కలిగి ఉంటాయి, సాధించడానికి వీలుగా ఉంటాయి, ఇవి స్పష్టంగా ఉంటాయి. విద్యార్థులు వచ్చినటువంటి అభ్యసన అనుభవాలను బట్టి ప్రవర్తన మార్పు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్ టాపిక్ వెళ్లే ముందు ఏం చేద్దాము అంటే, దీని మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, దాని మీద చిన్న డిస్కషన్ చేద్దాం. ఎవరు అనేటువంటి చేరగలిగే గమ్యాలను ఏమంటారు? వెంటనే చేరగలిగే గమ్యాలను ఏమంటారు? వెంటనే చేరగలిగే గమ్యాలను ఏమంటారు? ఆప్షన్స్ చూద్దాం. అక్కడ 1 2 3 రాసాము. యాక్చువల్గా ABCD రాస్తే బాగుంటుంది. ఉద్దేశాలు, బి లక్ష్యాలు, సి బోధన, డి ఏది కాదు. ఓకేనా? వెంటనే చేరగలిగే గమ్యాలను ఏమంటారు? ఉద్దేశాలు అంటారా, లక్ష్యాలు అంటారా, బోధన అంటారా? లక్ష్యాలు అంటారు. వెంటనే చేరగలిగేటువంటి గమ్యాలను ఏమంటాము అంటే లక్ష్యాలు అంటారు. మళ్ళీ చూడండి, జీవశాస్త్ర బోధన లక్ష్యాల మీద ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేసాము. దాని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫస్ట్ డెఫినేషన్ ఒకటి చూసుకుందాం. మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యాన్ని మనకి దిశానిర్దేశం చేస్తూ మన జయాలను మాత్రం చేయగలిగిన దాన్ని ఏమంటారు? ఉద్దేశం అంటారు అనేటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ డూయి. మన ఆప్షన్స్ ఎలా ఉండాలి అంటే అక్యూరసీ ఉండాలి, అంటే ఖచ్చితత్వం. ఇది దాని ఆన్సర్. అప్పుడు మనం ఆప్షన్ ఎలా ఇచ్చినా సరే, ఎంత కన్ఫ్యూజన్ గా ఇచ్చినా సరే, మనం దాన్ని మిస్ చేసుకోకుండా ఉంటాం అనమాట. ఓకేనా? జాన్ డూయి ఏమి ఇచ్చాడు? మన కళ్ళ ముందు కనబడుతూ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెంటనే చేరగలిగేటువంటి గమ్యాలు ఏమంట? గమ్యాలు వెంటనే చేరడానికి సాధ్యమయ్యేది లక్ష్యాలే. ఎందుకు? దీనికంటే పెద్దది కదా. ఉద్దేశాలు అనేవి గమ్యాల కంటే విస్తృతంగా ఉంటాయి. అందుకని వెంటనే చేరగలిగే గమ్యాలను ఏమంటాము అంటే లక్ష్యాలు అంటారు. ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ అంటే సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఏమి అలవడుతుంది? ఏ లక్ష్యం అనేది
అలవడుతుంది. ఏ సాంస్కృతిక విలువ, బి క్రమశిక్షణ, సి సౌందర్య విలువ, డి నైతిక విలువ. ఓకేనా? ప్రశ్నలు కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. సత్యాన్వేషణలో ఏదైనా ఒక ట్రూత్ ని మనం సెట్ చేసేటప్పుడు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తాం. సైన్స్ అంటేనే సైంటిఫిక్ మెథడ్ వాడటం. సైన్స్ అంటేనే శాస్త్రీయ పద్ధతి. ఈ శాస్త్రీయ పద్ధతిని వాడటం వల్ల అంటే విద్యార్థులు ఆ పద్ధతిలో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయటం వల్ల, ల్యాబ్ యాక్టివిటీ చేయటం వల్ల, ఓకేనా, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడం వల్ల వాళ్ళల్లో ఎట్లాంటి లక్షణాలు లేదా ఎలాంటి స్పష్టీకరణ అనమాట, ఎలాంటి లక్షణం అలవడుతుంది అనేది. ఓకే, ఇష్టం వల్ల విద్యార్థులు అలవడేటువంటి లక్షణం ఏంటి అంటే క్రమశిక్షణ. ఓకేనా? శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో అలవడేటువంటి లక్షణం ఏంటి అంటే క్రమశిక్షణ.